కృష్ణార్జున గారు 1 సెకండ్ ఐల్ కమ్ బ్యాక్ టు యూ. సో ఒక పోటాపోటీ వాతావరణం అయితే కనిపిస్తోంది. సో ప్రస్తుతానికి తొలి ట్రెండ్స్లో టీఎంసీ వర్సెస్ బీజేపీ, అటు తమిళనాడులో మాత్రం పోస్టల్ బ్యాలెట్లో ఏఐడిఎంకేను దాటేసి టీవీకే ముందంజలో ఉంది. లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, కొంత ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ అయితే కనిపిస్తున్నాయి. సో టీవీకే కొంత ఏఐడిఎంకేకి ఇక్కడ రీప్లేస్మెంట్ లాంటి ఎపిసోడ్ ప్రస్తుతానికైతే ఉన్న ట్రెండ్స్లో కనిపిస్తోంది. లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి సునీల్? శ్రీకాంత్, 5 రాష్ట్రాల పోలింగ్ ఇప్పటికి కంప్లీట్ అయింది. ప్రస్తుతం కౌంటింగ్ జరుగుతుంది. పోస్టల్ బ్యాలెట్ లో బీజేపీ కొన్ని ప్లేసెస్ లో వర్సెస్ కాంగ్రెస్ పోటాపోటీ ఉంది. మరోవైపు ఎల్డీఎఫ్ యూడీఎఫ్ మధ్య తీవ్రంగా పోటీ ఉంది. ఇప్పటివరకైతే కేరళలో యూడీఎఫ్ అయితే చాలా స్పష్టంగా ఆధిక్యంలో ఉంది. మొత్తం పశ్చిమ బెంగాల్లో మొత్తం ఒకసారి మనం సీట్లు చూసుకున్నట్లయితే 293 సీట్లు ఉంటే అందులో ఒక్క స్థానానికి మళ్ళీ రీపోలింగ్ కౌంటింగ్ జరుగుతుంది. కాబట్టి మొత్తం 293 స్థానాలకు అయితే కౌంటింగ్ అయితే జరుగుతుంది. అందులో 148 సీట్లు ఎవరికైతే వస్తుందో, మ్యాజిక్ ఫిగర్ 148, వారు అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మొత్తం దేశం మొత్తం కూడా ఇప్పుడు పశ్చిమ బెంగాల్ వైపు చూస్తుంది. అంటే ఇప్పటివరకు దీదీ బ్రాండ్ గ్రౌండ్లో ఉన్నప్పటికీ కూడా ఈసారి ఎలాగైనా అక్కడ బీజేపీ జెండా పాతేయాలనే లక్ష్యంతో కేంద్ర మంత్రులు సైతం, అంటే మొత్తం అధిష్టానం మొత్తం కూడా అక్కడ ప్రచారం చేసింది హోరాహోరీగా. దీంతో పాటు భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా అక్కడ ప్రచారం చేసి అనేక హామీలు కూడా ఇవ్వడం జరిగింది. ఇక ఇప్పుడు ప్రస్తుతం అయితే టీఎంసీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి మరియు బీజేపీకి పోటాపోటీ ఉంది. ఇప్పటివరకైతే మనం చూస్తున్నాం లీడ్లో టీఎంసీ 118 స్థానాల్లో లీడ్లో ఉంటే బీజేపీ మాత్రం 124 స్థానాల్లో లీడ్లో ఉంది. మిగిలినటువంటి కొన్ని స్థానాల్లో ఇతరులు ఉన్నారు. దీంతో పాటు ఇక్కడ మనం ఒకసారి తమిళనాడు విషయానికి వస్తే 234 సీట్లు ఉంటే అందులో 118 సీట్లు ఎవరికైతే వస్తే అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ఇక్కడ అనూహ్యంగా టీవీకే, అంటే విజయ్ ఒక సినీ ఆర్టిస్ట్గా ఉన్నటువంటి సినీ హీరోగా ప్రస్థానం ప్రారంభించినటువంటి ఒక హీరో ఇప్పుడు 62 స్థానాలతో ముందంజ ఉన్నాడు. ఇది యావత్ అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర రాజకీయాల్లోనే తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తుంది. ఎందుకంటే అక్కడ డిఎంకే ఏఐడిఎంకే మధ్య పోటీ ఉందని అందరూ భావించినప్పటికీ కూడా ఇప్పుడు అనూహ్యంగా టీవీకే ముందంజ ఉండడం పట్ల అక్కడ మొత్తం కూడా ఒక చర్చ జరుగుతుంది. నిజంగా టీవీకే వ్యవస్థాపకుడు అతనిపై గతంలో అనేక ఆరోపణలు చేసినటువంటి డిఎంకే కావచ్చు, ఏఐడిఎంకే కావచ్చు, ఇప్పుడు టీవీకే అధ్యక్షుడు విజయ్ ఒక్కసారిగా ముందంజగా రావడంతో అక్కడ కొంత చర్చ కూడా కొనసాగుతుంది. దీంతో పాటు కేరళలో ఒకసారి చూసుకున్నట్లయితే మొత్తం 140 స్థానాలు ఉంటే అందులో 71 స్థానాలు మ్యాజిక్ ఫిగర్. ఎవరైతే 71 స్థానాలు గెలుస్తారో అక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఎల్డీఎఫ్కు యూడీఎఫ్కి గత కొంతకాలంగా 2 పర్యాలుగా పినరన్ విజయ్ అక్కడ కమ్యూనిస్టులు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. కానీ ఇందుకు భిన్నంగా ఈసారి అక్కడ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇక్కడ రాష్ట్ర మంత్రులు సైతం వెళ్ళి ప్రచారం చేశారు హోరాహోరీగా. ప్రస్తుతం అయితే 177 స్థానాల్లో యూడీఎఫ్ ఆధిక్యంలో ఉంది. అక్కడ 59 స్థానాల్లో ఎల్డీఎఫ్ ఆధిక్యంలో ఉంది. పోస్టల్ బ్యాలెట్లు కూడా యూడీఎఫ్లే కొంత ఆధిక్యంగా కనబరిచింది. దీంతో పాటు అస్సాంలో ఒకసారి చూసినట్లయితే 126 స్థానాలు ఉన్నాయి. అందులో 64 స్థానాలు ఎవరైతే గెలుస్తారో అక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ముఖ్యంగా బీజేపీకి ఇప్పుడు 68 స్థానాల్లో లీడ్లో ఉంటే కాంగ్రెస్ కొంత 19 స్థానాలు ఉంటే అక్కడ బీజేపీ కొంత ఆధిక్యంలో ఉందని చెప్పవచ్చు. దీంతో పాటు పుదుచ్చేరి దాదాపు 30+3 మొత్తం 33 స్థానాలు ఉంటే అందులో 16 సీట్లు ఎవరైతే గెలుస్తారో వారు అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం అయితే ఎన్డీఏ కూటమి అక్కడ 10 స్థానాల్లో లీడ్లో ఉంది. మొత్తం ఓవరాల్గా చూసుకున్నట్లయితే కొన్ని స్థానాల్లో పోటాపోటీ వచ్చినప్పటికీ కూడా మరికొన్ని స్థానాల్లో మాత్రం తీవ్ర పోటీ ఉంది. ముఖ్యంగా తమిళనాడు విషయానికి వస్తే టీవీకి అనూహ్యంగా ముందంజకు రావడంతో దేశం మొత్తం కూడా ఇప్పుడు తమిళనాడుతో పాటు పశ్చిమ బెంగాల్ వైపు కూడా చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. మరి కాసేపులోనే అంటే కొన్ని ప్లేసెస్లో తారుమారు అవుతున్నాయి. మమతా బెనర్జీ విషయానికి వస్తే 2 స్థానాల్లో పోటీ చేసింది. 2 స్థానాల్లో ఆమె ఇప్పుడు వెనుకంజ ఉంది. గత ఎలక్షన్స్లో కూడా మమతా బెనర్జీ వెనుకన ఉన్నప్పుడు కూడా చివరి నిమిషంలో ముందుకు వచ్చినటువంటి దృశ్యాలు కూడా అంటే ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో ఒక్కొక్క ఓట్లు వస్తూ ఉంటాయి. కాబట్టి దానికి సంబంధించిన విషయాలపై కూడా స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. మధ్యాహ్నం తర్వాత అంటే మరొక గంట తర్వాత ఫైనల్ ఫలితాలు, అంటే పూర్తిగా ఎవరు ఆధిక్యంలో ఉంటారు, ఎవరు లీడ్లో ఉంటారు, ఎవరు పోటాపోటీలో ఉంటారు అనేది కూడా మనకు స్పష్టమైనటువంటి క్లారిటీ కూడా వచ్చి ప్రస్తుతం అయితే ఉన్నటువంటి లీడ్లో మాత్రం పశ్చిమ బెంగాల్తో పాటు ఇక్కడ తమిళనాడులో మాత్రం కొంత ఆసక్తికరమైన రాజకీయాలు అయితే చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం అయితే హోరాహోరీలో టీవీకేతో పాటు ఎండిఎంకి, అదేవిధంగా డిఎంకేకి, అదేవిధంగా ఏఐడిఎంకేకి మధ్య తీవ్ర పోటీ ఉన్నప్పుడు కూడా అనూహ్యంగా టీవీకే వచ్చేసింది. ఇక్కడ టీవీకే ముందంజలో ఉంది. దీంతో పాటు పశ్చిమ బెంగాల్ టీఎంసీకి, మరోవైపు బీజేపీకి మధ్య కూడా పోటాపోటీ నడుస్తుంది. ప్రస్తుతం అయితే ప్రశాంతంగా అయితే కౌంటింగ్ ప్రక్రియ అయితే నడుస్తుంది. మరి కాసేపులోనే దీనికి సంబంధించిన క్లారిటీ కూడా వచ్చే అవకాశం. శ్రీకాంత్, థ్యాంక్ యూ సునీల్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. బట్ తమిళనాడు కొంత ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ కనిపిస్తోంది.